ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనము జావాస్క్రిప్ట్ గురించి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాము. ఓకే. ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలని కూడా డిస్కస్ చేసాం. ఇంకా మళ్ళీ నేను ఫస్ట్ కానుంచి చెప్తున్నా చూడండి. మనం జావాస్క్రిప్ట్ ఎలా రన్ చేయాలనేది. జావాస్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? వాలిడేషన్ అండ్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేయడానికి, ఫ్రంట్ ఎండ్ సైడ్ వాలిడేషన్ అండ్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇది మీదే కదా ఫైల్ వెబ్ ఆన్‌లైన్ ఏప్రిల్. ఓకే. ఇది మీ ఫైలే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాననుకోండి. ఓకే. హ్మ్. 1 అని తీసుకుంటున్నాను. 1, 2, 3 అని రాసుకుంటూ వెళ్ళిపోదాం. 1.1.1.html అని తీసుకున్నాను ఫైల్ నేమ్. ఓకే. 1, 1 ఇక్కడ నేనేం చేస్తున్నాను హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ ఒకటి రిప్రజెంట్ చేసి దీంట్లో సాయి అని రాస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. బాడీలో సాయి అని రాశాను. సేవ్. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే. సాయి అని అక్కడ అవుట్‌పుట్ చూపించింది చూడండి. పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ అయితే చూపిస్తుంది. నాకిప్పుడేంటంటే, నేను ఈ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి ఒక జేఎస్ ఫైల్‌ని యాడ్ చేయాలి. ఓకే. అదెలా యాడ్ చేస్తానో చూడండి ఒకసారి. నేను ఒక జేఎస్ ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ 11 అని తీసుకుంటున్నాను. 11.js దానికి దీనికి కంపారిజన్ కోసం నేను అలా క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఎతుక్కోకుండా ఫైల్స్‌ని. ఓకే. 11.js ఈ జేఎస్ ఫైల్‌లో ఏం చేస్తున్నానంటే ఒక అలర్ట్ రాస్తున్నాను. ఓకే. అలర్ట్ రాస్తే ఏమవుతుందంటే మనకు ఒక పాపప్ మెసేజ్ లాగా వస్తుంది. జస్ట్ నేను ఒక అలర్ట్ అని రాస్తున్నాను. అలర్ట్ కనెక్షన్ డన్ అని రాస్తున్నాను. కనెక్షన్ డన్ అని రాస్తున్నాను. సేవ్. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను ఈ 1.js అనే ఫైల్‌ని ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి. హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం ఎలా పాస్ చేస్తామంటే స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని ఆ స్క్రిప్ట్ ట్యాగ్‌లో పాస్ చేస్తాం. స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని ఆర్ ఎల్స్ లింక్ లాగానే పాస్ చేయొచ్చు. సారీ లింక్‌లా పాస్ చేద్దాం. ఓకే. లింక్. లింక్ లా లింక్ తీసుకొని ఇక్కడ హెచ్ఆర్‌ఎఫ్ ఉంది కదా! ఈ హెచ్ఆర్‌ఎఫ్‌లో మనం పాస్ చేయాలి. నేమ్ ఏంటి 111.js. ఓకే. ఆ ఫైల్‌ని పాస్ చేశాను. ఇప్పుడు చూడండి సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేయడానికి వెళ్తానో అప్పుడు దానికి ఒక పాపప్ మెసేజ్ వస్తదక్కడ. సారీ. ఇప్పుడు నేను అది పాస్ చేశాను కదా! 11.js అలర్ట్ మెసేజ్ అయితే చూపిస్తుంది. అదర్‌వైజ్ ఐ విల్ క్రియేట్ వన్ బటన్ హియర్. నేనేం చేస్తున్నానంటే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ సేవ్. హాయ్ అని బటన్ వచ్చింది కదా! ఓకే. ఇప్పుడు చూడండి నేనేంటంటే ఈ బటన్ నొక్కగానే నాకు ఒక పాపప్ రావాలన్నమాట ఇక్కడ. అలర్ట్ బటన్ రావాలి. దానికేం చేస్తున్నానంటే మనం ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి. దాంట్లో ఈవెంట్ ఏమి యూజ్ ఆన్ క్లిక్ ఆర్ ఆన్ మౌస్ ఆ ఈవెంట్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేద్దాం. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆన్ క్లిక్ యూజ్ చేస్తున్నాను. ఆన్ క్లిక్ ఈవెంట్ యూజ్ చేసి ఏ ఫంక్షన్ కాల్ చేయాలి నేను? దాంట్లో ఏదైతే అలర్ట్ రాసుందో ఆ అలర్ట్‌ని కాల్ చేయాలి. కాబట్టి ఇక్కడ దీన్నేం చేస్తున్నానంటే మీకు అలర్ట్స్ చెప్పానా నేను? ఐ డోంట్ నో మీకు చెప్పానో లేదో? ఒకసారి ఈ అలర్ట్స్ తీసేసి నార్మల్ మెసేజ్ ప్రింట్ చేద్దాం చూడండి లేకపోతే. నేనేం చేస్తున్నానంటే ఈ స్టైల్ లింక్ కూడా తీసేస్తున్నాను. ఓకే. జేఎస్ ఫైల్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. జస్ట్ ఓన్లీ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనే రన్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఓకే. ఇలా అయితే ఉంది. నేనేం చేస్తున్నానంటే బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఏం చేస్తున్నానంటే బై యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ రాసి మనం రన్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్రౌజర్‌లో అవుట్‌పుట్ చూపిస్తది. ఓకే. చూడండి. డాక్యుమెంట్ డాట్ డబ్ల్యూఆర్ఐటీ రైట్ అనే మెథడ్ తీసుకొని మనం ఇక్కడ ఏదన్నా రాసామనుకోండి ఇక్కడ డబుల్ కొటేషన్స్ మధ్యలో ఐ యామ్ రైటింగ్ ఆన్ డాక్యుమెంట్. ఓకే. ఐ యామ్ రైటింగ్ ఆన్ డాక్యుమెంట్ అని రాసాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ చూపిస్తది ఇది? వచ్చేసి బ్రౌజర్‌లో చూపిస్తది. చూడండి.
ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ వచ్చేసి బ్రౌజర్లో చూపిస్తుంది ఐఎమ్ రైటింగ్ ఆన్ ద డాక్యుమెంట్ అని. ఓకే, ఇక్కడ మనం ఏం చేశాను, నేను స్క్రిప్ట్ని ట్యాగ్ లాగా తీసుకొని ఆ ట్యాగ్లో డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ రాశాను. లేదు నేను కన్సోల్లో రాశాను అనుకోండి, చూడండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని రాసి సేమ్ కంటెంట్ రాస్తున్నాను చూడండి. ఐఎమ్ రైటింగ్ ఆన్ డాక్యుమెంట్, ఐఎమ్ రైటింగ్ ఆన్ కన్సోల్ అని రాస్తున్నాను. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. మనకు చూడండి కన్సోల్లో రాస్తే ఎక్కడ చూపిస్తుందో, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్లో చూపిస్తుంది, బట్ కన్సోల్ రావాలంటే మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి కన్సోల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కన్సోల్ మీద క్లిక్ చేయండి. కొంతమందికి ఇక్కడ కనిపిస్తుంది, కొంతమందికి రైట్లో కనిపిస్తుంది, కొంతమంది బాటం కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఐఎమ్ రైటింగ్ ఆన్ ద కన్సోల్, ఇక్కడ కన్సోల్లో చూపిస్తుంది అనమాట. ఓకే, మనం ఇలా కన్సోల్లో చూసుకోవాలంటే కన్సోల్లో చూసుకోవచ్చు, ఇక్కడ డాక్యుమెంట్లో చూసుకోవాలంటే డాక్యుమెంట్లో కూడా చూడొచ్చు. ఓకే, ఇది కన్సోల్ ఏంటంటే డెవలపర్ టూల్ అనమాట. మనం ఏదైనా మాడిఫై చేయాలన్నా ఇక్కడ మాడిఫై చేస్తూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మనం కంటెంట్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దీన్ని అంతా తీసుకెళ్ళి స్క్రిప్ట్ ట్యాగ్లో పడేసి టైటిల్లో హెడ్లో పడేసి కాపీ పేస్ట్ హియర్. ఇక్కడ వచ్చేసరికి హాయ్ అని రాశాను, మళ్ళీ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి మనకి ఇక్కడ హాయ్ అని కూడా ప్రింట్ అయింది. సేమ్ నేను ఇక్కడికి వెళ్ళి కన్సోల్లో చెక్ చేస్తున్నాను, సేమ్ అవుట్పుట్, నథింగ్ ఇస్ దేర్. ఓకే, ఎక్కడ రాసినా ఒకటే, మనం అక్కడ రాసినా ఇక్కడ రాసినా ఎక్కడ రాసినా ఒకటే. నేను ఇప్పుడు యాడ్ చేసిన లాస్ట్లో హాయ్ ఇక్కడ యాడ్ అయింది చూడండి. దాంతోపాటు ఏదైతే నేను టైటిల్లో రాశానో డాక్యుమెంట్లో ప్రింట్ అవ్వమని, ఆ డాక్యుమెంట్లో ప్రింట్ అయింది, దాంతోపాటు హాయ్ అని కూడా ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే స్క్రిప్ట్ ట్యాగ్ నేను హెడ్లో పాస్ చేయాలా, బాడీలో పాస్ చేయాలంటే ఎక్కడైనా పాస్ చేయొచ్చు, మన ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ ఒకసారి మీకు నోట్స్ ఎక్కడ వరకు చెప్పాను, ప్యాడ్. Why JavaScript? Basic coding with JavaScript. ఓకే, ఇది డిస్కస్ చేసామా 18th క్లాస్? కొంచెం మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడండి ఒకసారి. ఈ రోజే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాము. నేను ప్రీవియస్ బ్యాచ్కి ఏమని చెప్పానో నేను డౌట్ ఉంది. జావా స్క్రిప్ట్ క్లాస్ గురించి ఇంట్రొడక్షన్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామా లేదా? నోట్స్ మాత్రం 18 క్లాస్కే ఉంది, 17th క్లాస్. లెట్స్ కంటిన్యూ విత్ 18th క్లాస్. ఓకే, చూడండి ఇక్కడ కోడ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను, 2 అని తీసుకుంటున్నాను, 2.html అని తీసుకుంటున్నాను. ఓకే, ఈ 2.html పేజ్లో నేను ఏం చేస్తున్నాను, HTML డాక్యుమెంట్ రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను వ్యాలిడేషన్ అప్లై చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, ఏదైనా వ్యాలిడేషన్ అప్లై చేయాలనుకున్నాను, అప్పుడు ఏం చేస్తాను, ఈ HTML డాక్యుమెంట్లోకి నేను జావా స్క్రిప్ట్ ఫైల్ని పాస్ చేయాలి. ఓకే, నేను ఇంకో జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా తీసుకుంటున్నాను, 2.two.js అని ఫైల్ తీసుకున్నాను. ఇంతకుముందు ఏం చేశాను, HTMLలోనే జస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ రన్ చేశాను, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ రాగా రన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, సపరేట్గా జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని దాన్ని HTMLకి యాడ్ చేస్తున్నాను. చూడండి ఎలా యాడ్ చేస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏదైతే ఉందో జేఎస్ ఫైల్‌లో దీంట్లో ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ రాస్తున్నాను. ఎందుకు? డాక్యుమెంట్ ప్రింట్ చేయడానికి. డాట్ రైట్ మెథడ్ తీసుకొని ఇక్కడ నేను ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేస్తున్నాను. హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్. ఓకే. వెల్కమ్ టు జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సేవ్ ఏదైతే ఈ జేఎస్ ఫైల్ ఉందో దాన్ని హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి పాస్ చేస్తున్నాను. చూడండి ఎలా పాస్ చేయొచ్చంటే ఇక్కడ నేను ఓకే. ఇక్కడ టైటిల్ ఉంది కదా! టైటిల్ వచ్చేసి జేఎస్ అని ఇస్తున్నాను నార్మల్‌గా. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని దాంట్లో పాస్ చేస్తున్నాను. స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ తీసుకొని సోర్స్ అట్రిబ్యూట్ తీసుకొని దీంట్లో నేను నాకు సంబంధించిన వాలిడేషన్‌కి సంబంధించిన ఫైల్ ఇది 2.js అదే కదా! ఈ 2.js ఫైల్‌ని పాస్ చేశాను. సేవ్. ఒకసారి చూడండి ఇప్పుడు రన్ చేస్తాను. బాడీలో కూడా కంటెంట్ రాద్దాం. ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని హలో సాయి సేవ్. సో రన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి మనకి హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని వచ్చింది. దాంతో పాటుగా హలో సాయి అని వచ్చింది. హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని ఎక్కడ రాశాను అది నేను? చూడండి. ఇది జేఎస్ ఫైల్‌లో రాశాను. ఈ జేఎస్ ఫైల్‌లో ఏం చేశాను? జేఎస్ ఫైల్ నుంచి హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి యాడ్ చేశాను బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే. ఈ ట్యాగ్ రాగానే ఏమవుతుంది? హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి, జేఎస్ ఫైల్‌కి లింక్ వచ్చేస్తుందనమాట. ఓకే. ఈ రెండిటి మధ్య ఒక రిలేషన్‌షిప్ ఫార్మ్ అయింది. బై యూజింగ్ ఈ ఒక్క లైన్ వల్ల. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ సోర్స్‌లో ఫైల్ నేమ్ పాస్ చేశాను. అప్పుడేమవుతుంది? ఇక్కడ హెచ్టీఎంఎల్ జేఎస్ ఫైల్‌లో ఏదైతే కంటెంట్ ఉందో అది ఇక్కడ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ప్రింట్ చేస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్ఎస్ ఫైల్ కూడా ఉంది. సీఎస్ఎస్ కూడా నేర్చుకున్నాం కదా! చూడండి 2 డాట్ సీఎస్ఎస్ అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ నేను సీఎస్ఎస్ స్టైలింగ్ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా! ఆ పారాగ్రాఫ్ స్టైల్ చేయమంటున్నాను. అదర్‌వైజ్ బాడీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీకి స్టైల్ చేయమంటున్నాను అనుకోండి. బాడీ కలర్ వచ్చేసి బ్లూ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేసాం మనం హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ ఫైల్స్ మూడిటిని యాడ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ సీఎస్ఎస్ ఫైల్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పాస్ చేయాలి. చూడండి నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను బై యూజింగ్ లింక్ హెచ్ఆర్ఈఎఫ్ వచ్చేసి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్‌ని పాస్ చేయాలి. 2.cs two.css సేవ్. చూడండి నేను ఇక్కడ కంటెంట్ ఇంతకుముందు ఏ కలర్‌లో ఉంది? ఇప్పుడు చూడండి. ఓకే. అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ డిఫాల్ట్‌గా బ్లూ కలర్‌లోకి. అన్ని ఇది ఇంతకుముందు ఈ కలర్‌లో ఉంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎప్పుడైతే బ్లూ కలర్ ఇచ్చానో బ్లూ కలర్‌లోకి మారింది. లేదు నేను రెడ్ కలర్ ఇస్తాను చూడండి ఇప్పుడు. సీఎస్ఎస్ వచ్చేసరికి రెడ్ గాని ఏదన్నా ఇస్తాను ఆ కలర్‌లోకి మారిపోతుంది. రెడ్ కలర్ ఇస్తున్నాను చూడండి. సేవ్ చేస్తున్నాను. అందుకని ఆటో అప్డేట్ అయిపోతుందది. చూడండి రెడ్ కలర్‌లోకి మారింది. ఇప్పుడు మనం ఏం చేసినట్టు ఇక్కడ ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి సీఎస్ఎస్ ఫైల్‌ని అండ్ జేఎస్ ఫైల్‌ని యాడ్ చేసాం. ఇది బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. ఒకసారి నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు నోట్ చేయాలనుకుంటే నోట్ చేసుకోండి. అదర్‌వైజ్ స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. లేదు ఇలా సెట్ అవ్వట్లేదు. చూడండి మీకు కోడ్ అంతా నేను పాస్ చేస్తున్నాను. నోట్‌ప్యాడ్‌లో కాపీ. ఇది బేసిక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వచ్చినంటే ఇంక మీకు అంతా ఎగ్జిక్యూట్ చేయడం వస్తుంది ఈజీగా. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సార్ చెప్పండి అన్నయ్య. ఇప్పుడు ఓన్లీ బాడీకి మనం అప్లై చేసాం కదా సార్.
మరి లింక్స్ కూడా ఎందుకు వస్తుంది? లింక్స్‌కి ఏంది? అంటే ఓన్లీ పీ ట్యాగ్ తీసుకొని దానికి మనం స్టైలింగ్ ఇచ్చాం కదా సార్. నేను పారాగ్రాఫ్‌కి ఇవ్వలేదు. మొత్తం బాడీకి ఇచ్చేసాను. ఓకే సార్. సెపరేట్ ఈ పీ ట్యాగ్‌కి ఏమి ఇవ్వలేదు. మీకు అర్థమైంది కదా? ఫైల్స్‌ని ఎలా పాస్ చేయాలి దాని గురించి అర్థమైంది కదా? ఓకే. ఇలా ఈ 3 డాక్యుమెంట్స్‌ని మనమైతే పాస్ చేయాలి. ఓకే. రైట్. సార్ ఇంకొకసారి చెప్పరా? ఓకే. ఇక్కడ చూడండి మనకేంటి హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ అయితే ఉంది. ఈ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ మనము బ్రౌజర్ రన్ చేస్తే ఏ ఫైల్ రన్ చేయాలి? మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఏది తీసుకున్నా సిఎస్ఎస్ అయినా, జేఎస్ అయినా లేకపోతే ఏదైనా గానీ బ్రౌజర్‌కి అర్థం కావాలంటే మనకి మార్కప్ లాంగ్వేజ్ కావాలి కదా! ఇదేంటిది మనం హెచ్టీఎంఎల్ అనేది మార్కప్ లాంగ్వేజ్. ఈ మార్కప్ లాంగ్వేజ్‌లో రన్ చేస్తేనే బ్రౌజర్‌కి అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఈ జేఎస్ ఫైల్ అయినా గానీ, సిఎస్ఎస్ ఫైల్ అయినా గానీ ఈ రెండిటి ఫైల్‌ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? హెచ్టీఎంఎల్‌కి పాస్ చేయాలి. ఓకే. ఇక్కడ నేనేం చేశాను? ఒక స్టైలింగ్ చేశాను. బాడీలో వచ్చి రెడ్ కలర్ రావాలన్నాను. ఓకే. బాడీలో కలర్ వచ్చేసి రెడ్ కలర్ రావాలన్నాను. జస్ట్ నార్మల్‌గా అలా బాడీ అని ఇచ్చాను. పర్టిక్యులర్ ట్యాగ్స్ ఏమి ఇవ్వకుండా. కాబట్టి అన్నిటికి అదే తీసుకుంది. నెక్స్ట్ ఇక ఈ కంటెంట్ కూడా బ్రౌజర్ బాడీలోనే ప్రింట్ అవుతుంది. నువ్వు లింక్స్ పాస్ చేసినా, ఏం పాస్ చేసినా బ్రౌజర్ బాడీలోకి వచ్చి ప్రింట్ అవుతుంది. ఓకే. ఈ లింక్స్ అనేది మనం ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. కింద బాడీలో పాస్ చేసిన సేమ్ కండిషన్ అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ఓకే. ఈ సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేశాను. నేను ఏం చేశాను? ఆ ఫైల్‌ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాను చూడండి. లింక్ తీసుకొని సీఎస్ఎస్ ఫైల్‌ని యాడ్ చేశాను. మనం నార్మల్‌గా సీఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం అలానే. దీన్నేమంటాం? ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ రైట్? ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ అప్లై చేసాం. ఇక్కడ చూడండి నేను ఇంకోటి ఏం చేశాను? ఇక్కడ జేఎస్ ఫైల్ తీసుకొని ఈ జేఎస్ ఫైల్‌లో డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ తీసుకొని దాంట్లో కంటెంట్ రాశాను. హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఏం చేస్తది? మన బ్రౌజర్‌లో అవి ప్రింట్ చేస్తదనమాట. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్‌ని ప్రింట్ చేస్తది. ఓకే. ఈ జేఎస్ ఫైల్‌ని కూడా నేనేం చేశాను? ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్ తీసుకొని సోర్స్ ఫైల్‌లో దాన్ని పాస్ చేశాను. ఓకే. ఇదేంటిది? ఇది కూడా ఎక్స్‌టర్నల్ జేఎస్ రైట్? ఇలా మనం ఈ 2 డాక్యుమెంట్స్‌ని పాస్ చేసాం. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. ఓకే. ఇదేంటిది? జావాస్క్రిప్ట్‌లో రాసిన ఫైల్. ఇదేమో మన హెచ్టీఎంఎల్‌లో రాసిన ఫైల్. అంతేనా? ఇది హెచ్టీఎంఎల్‌లో రాసిన ఫైల్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్‌లో ఏం రాసాం? హలో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అని రాసాం. ఈ సీఎస్ఎస్ కలర్ ఏమో రెడ్ ఇచ్చాం. అది కూడా అప్లై అయిపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా లేకపోతే తీసేసి? అర్థమైందా? యెస్ సార్. సార్ ఓకే. అర్థం కాకపోతే చెప్పండి. మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ చూడండి ఒకసారి. ఓకే. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఏం పర్లేదు. అలా హోల్డ్‌లో పెట్టుకోండి డౌట్స్ అన్ని. పర్లేదు. నెక్స్ట్ సేమ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. మీరు చూస్తూ మీకు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకే. ఆ డౌట్ కాడ స్ట్రక్ అవ్వకండి. దాన్ని వదిలేయండి అలా. జస్ట్ బేసిక్ కాబట్టి కొంచెం కొత్త కాబట్టి అలా ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నా దాన్ని అలా వదిలేయండి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఏమున్నాయో చూడండి. టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ మనకి టైప్స్ ఆఫ్ సీఎస్ఎస్ ఏమున్నాయి? ఇన్‌లైన్ సీఎస్ఎస్, ఇంటర్నల్ సీఎస్ఎస్, ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ ఉంది కదా! దీంట్లో ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్ ఉండదు. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ మాత్రమే ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్‌టర్నల్ జావాస్క్రిప్ట్. ఈ 2 ఉన్నాయి. ఓకే. ఇంటర్నల్ జావాస్క్రిప్ట్ అండ్ ఎక్స్‌టర్నల్ జావాస్క్రిప్ట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనం ఇంటర్నల్ జావాస్క్రిప్ట్‌లో ఏం చేస్తాం? స్క్రిప్ట్‌ని ఇంటర్నల్ సీఎస్ఎస్‌లో ఏం చేసాం? స్క్రిప్ట్‌ని సారీ స్టైల్‌ని ట్యాగ్ లాగా తీసుకున్నాం. బట్ ఇక్కడ మనకేం చేస్తాం? ఇంటర్నల్ జావాస్క్రిప్ట్‌లో స్క్రిప్ట్‌ని ట్యాగ్ లాగా తీసుకుంటాం. అక్కడేమో స్టైల్‌ని ట్యాగ్ లాగా తీసుకున్నాం. ఇక్కడేమో
స్క్రిప్ట్ని ట్యాగ్ లాగా తీసుకుందాం. ఓకే, ఇందాక నేను అప్లై చేసింది అదే. ఓకే, స్క్రిప్ట్ని ట్యాగ్ లాగా తీసుకొని అప్లై చేశాను. అది బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు అర్థం కాకపోయినా, అందుకని డౌట్స్ ఏమైనా ఉంటే అలా హోల్డ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నేనేం చేశాను, ఇంటర్నల్ సిఎస్ఎస్లో స్క్రిప్ట్ని ట్యాగ్ లాగా తీసుకున్నాను. బట్ మరి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఏం చేస్తాం? సేమ్ నార్మల్ మనకు తెలిసినవే లింక్ లా పాస్ చేస్తాం. ఓకే, ఆ లింక్ ఎలా పాస్ చేస్తాం చూడండి. సేమ్ స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని లింక్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా వ్యాలిడేషన్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏం చేశానంటే వ్యాలిడేషన్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని హెచ్టిఎంఎల్కి ఎలా పాస్ చేయాలి? ఓకే, ఎలా పాస్ చేయాలి? సేమ్ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని స్క్రిప్ట్ ట్యాగ్లోనే పాస్ చేస్తాం. ఓకే, చూడండి, నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ టైప్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఫస్ట్ వన్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్. ఈ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్కి ఒక ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్నల్ జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాం? We can use script as tag. Okay, we can use script as tag. And external JavaScript లో ఏమో we can create external JS file. We can create external JS file. JS file అంటే ఇక్కడ నేను ఇక్కడ JS అని రాసిన అది JavaScript అని గుర్తుపెట్టుకోండి. JS file. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం? యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, సేమ్ దానికే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ .html లాస్ట్ 10 minutes. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్లారిటీగా హెచ్ అనే పడిందా? రీనేమ్ HTML. నెక్స్ట్ సేమ్ PHRE 3 CSS. నెక్స్ట్ 3 JS. ఈ ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది ఈ ప్రోగ్రామ్ అర్థమైతే మీకు ఎంటైర్ జావా స్క్రిప్ట్ వచ్చేసినట్టే. చూడండి, నేనేం చేస్తానంటే ఒక HTML డాక్యుమెంట్ తీసుకొని దీంట్లో ఒక కంటెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను బ్రౌజర్లోకి. ఇక్కడ కంటెంట్ రాస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఇన్సైడ్ బ్రౌజర్ బాడీ యూజింగ్ HTML. ఓకే, ఇక్కడ HTML కంటెంట్ రాసాను అని చెప్పడానికి నేను రాశాను యూజింగ్ బ్రౌజర్ బాడీ. ఓకే, ఇన్సైడ్ బ్రౌజర్ బాడీ యూజింగ్ HTML. సేమ్ రన్ చేస్తే మనకి వస్తుంది, ఇది దీని అవుట్పుట్ బయట వస్తుంది. నేను ఏం చేస్తున్నాను, కలర్ కూడా రాద్దాం అనుకున్నాను. పర్టికులర్ పారాగ్రాఫ్కి నేను కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ కలర్ ఇస్తున్నాను. కలర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ లాగా ఉంది కదా, ఇది ఇస్తున్నాను. సేమ్ నెక్స్ట్ JS ఫైల్లో కూడా కంటెంట్ రాస్తున్నాను చూడండి. JS ఫైల్ ఏం చేస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ క్యాపిటల్స్ ఇవ్వకూడదు, స్మాల్ ఇవ్వాలి మెథడ్ కాబట్టి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కంటెంట్ ప్రింట్ చేస్తున్నాను. జావా స్క్రిప్ట్ ఫైల్
సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఈ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ ఫైల్‌ని, ఈ జేఎస్ ఫైల్‌ని హెచ్టీఎంఎల్‌లో పాస్ చేయాలి. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇదే మనం ఎంటైర్ జావాస్క్రిప్ట్ మొత్తంలో చేస్తాం. నేనేం చేస్తానంటే మనం బాడీలో అయినా పాస్ చేయొచ్చు, హెడ్‌లో అయినా పాస్ చేయొచ్చు. బాడీలో మనం ఏదైనా కంటెంట్ రాసుకుంటాం కాబట్టి నేను ఇక ఎక్స్టర్నల్ లింక్సే కాబట్టి నేను హెడ్‌లో పాస్ చేసేస్తున్నాను. స్పేస్‌ని స్పేస్ కోసం. బాడీలో పాస్ చేశాను కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. జస్ట్ 2 లింక్సే కాబట్టి నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఈ సిఎస్ఎస్‌ని ఎలా పాస్ చేస్తున్నాను? లింక్ ట్యాగ్ తీసుకొని లింక్‌లో నేను సిఎస్ఎస్‌ని పాస్ చేస్తున్నాను చూడండి. సిఎస్ఎస్ ఏముంది? 3.css. ఓకే. సేవ్. నెక్స్ట్. ఇంకోటేముంది? జావాస్క్రిప్ట్ ఫైల్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? 2 టైప్స్ ఆఫ్ జేఎస్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్నల్ జేఎస్ అండ్ ఎక్స్టర్నల్ జేఎస్. నేనేం చేశాను ఇప్పుడు? ఎక్స్టర్నల్ జేఎస్ కదా అప్లై చేయాల్సింది. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ జేఎస్ అంటే ఏంటి? ఈ ఎక్స్టర్నల్ జేఎస్‌లో మనం ఏం చేస్తాం? ఇది స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని దానికి ఈ వాలిడేషన్ డాట్ జేఎస్ అంటే జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్‌ని పాస్ చేస్తాం. చూడండి నేనేం చేస్తానంటే స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని అంటే ఆ లింక్ పాస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి నేను ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ ఏంటి? 3.js. సేమ్ ఇందాక చేసిన ప్రోగ్రామే సేవ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అవుట్‌పుట్ కలర్‌లో రావాలి మనకి. కలర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్‌లో రావాలి. అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ జావాస్క్రిప్ట్ ఫైల్ అని రావాలి. హెచ్టీఎంఎల్ ఏమో ఇన్సైడ్ ద బ్రౌజర్ బాడీ యూజింగ్ హెచ్టీఎంఎల్ అని రావాలి. రన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనం సిఎస్ఎస్ సంబంధించిన లింక్ పాస్ చేసాము. అండ్ జేఎస్‌కి సంబంధించిన లింక్ పాస్ చేసాము. అంటే 3 ఫైల్స్‌కి కనెక్షన్ అయితే మనం అప్లై చేసాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి. ఇన్సైడ్ ద బ్రౌజర్ బాడీ యూజింగ్ హెచ్టీఎంఎల్ అని వచ్చింది. గ్రీన్ కలర్ అయితే అప్లై అయింది. మరి జేఎస్ ఫైల్ ఏది? చూడండి కన్సోల్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం ఏందో. డాక్యుమెంట్ డాట్ రైట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. అక్కడెక్కడో తప్పు రాసినట్టున్నాను నేను. అందుకని అలా చూపిస్తుంది. నేను త్రై.js-లోకి వెళ్ళి అనుకుంటాను. డాక్యుమెంట్ డాట్ ఓకే క్యాపిటల్ డి ఇచ్చానా? చూడలేదు నేను. డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఇచ్చేసి ఇది మనం క్యాపిటల్స్ వాడకూడదనమాట. ఇది డిఫాల్ట్ కాబట్టి అదే వాడాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఇచ్చేసి నేను సేమ్ అదే ఇక్కడ పాస్ చేశాను కాబట్టి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తుంది. చూడండి జావాస్క్రిప్ట్ ఫైల్ అని వచ్చింది. నేను హెచ్టీఎంఎల్ ఫైల్‌కి స్టైల్ చేశాను కాబట్టి దాని ఒక్కదానికి స్టైలింగ్ చూపించింది. రైట్? మనకు 2 ఫైల్స్ అయితే చూపించాయి. ఓకే. ఇలా మనం హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి సీఎస్ఎస్ ఫైల్‌ని అలా పాస్ చేస్తూ ఉండాలి. ఓకే. సీఎస్ఎస్ ఫైల్‌ని అండ్ జేఎస్ ఫైల్‌ని హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి పాస్ చేయాలి. ఓకే. నెక్స్ట్. ఇది అర్థమైంది కదా? ఇదే ఇంపార్టెంట్. అర్థమైంది సార్. మీరు దీని మీద ఒక 4, 5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మనం ఎంటైర్ జావాస్క్రిప్ట్ మొత్తంలో దీని గురించే డిస్కస్ చేస్తాం. ఇది చూడడానికి అలా ఉన్నా ఇదే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ ఫైల్‌ని పాస్ చేయడం హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌కి వస్తుందో, ఎప్పుడైతే సీఎస్ఎస్ ఫైల్‌ని వస్తుందో, మీరు రియల్ టైమ్‌లో చేసినా అదే చేస్తారు. ఓకే. ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ మనకి ఇప్పుడు జావాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటది జావాస్క్రిప్ట్‌లో. వేరియబుల్స్, ఫంక్షన్స్, మెథడ్స్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. కొంచెం పేషెన్స్‌గా నేర్చుకోండి. ఇది ఇప్పుడు నేర్చుకుంటే మీకు తర్వాత నెక్స్ట్ రియాక్ట్‌కి జావాస్క్రిప్టే మెయిన్. జావాస్క్రిప్ట్‌లో ఎవరైతే కొంచెం బాగా స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళు మాత్రమే రియాక్ట్ బాగా చేయగలరు. ఓకే. రియాక్ట్ అంటే జావాస్క్రిప్టే. రియాక్ట్ జేఎస్ అంటారు కదా! రియాక్ట్ జావాస్క్రిప్ట్ అని అర్థం. కాబట్టి జావాస్క్రిప్ట్ ఏదైతే ఉందో అది బేస్ చేసుకొని రియాక్ట్ బిల్డ్ చేశారనమాట. ఓకే. జావాస్క్రిప్ట్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఓకే. ఏదన్నా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా మీరు? పైథాన్ స్క్రిప్టింగ్ గాని లేకపోతే ఏదో ఒకటి. నో సార్. ఓకే. ఇక్కడ మనకేంటంటే ఇది కూడా మన పైథాన్ ఎలా అయితే డైనామికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావాస్క్రిప్ట్ కూడా డైనామికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. అంటే ఏం చేస్తది? మనం వేరియబుల్స్ నేమ్స్ పాస్ చేయాల్సిన పని లేదు. డిఫాల్ట్‌గా అదే తీసుకుంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని
అలా పాస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ వైట్ మెథడ్ తీసేసి అదర్‌వైజ్ ఐ విల్ కీప్ దిస్ లైక్ దట్ ఓన్లీ. ఇక్కడ వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అని రాశాను. ఓకే. ఇది ఏ టైప్ అని నేను రిప్రజెంట్ చేయట్లేదు. మనం జావాలో ఎలా రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాస్తాం కదా! అప్పుడే ఇక్కడ చూడండి మనం రాయకముందు ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏంటి? ఇది యాక్సెప్ట్ చేయదు. ఇంటీజర్ టైపా లేకపోతే డేటా టైప్‌ని మెన్షన్ చేయడం అది యాక్సెప్ట్ చేయదు. ఓకే. డైరెక్ట్‌గా వేరియబుల్‌ని పాస్ చేస్తే మనం పైథాన్‌లో ఎలా కదా రాసేది. కానీ డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏంటంటే అదే డిఫాల్ట్‌గా అసైన్ చేసుకుంటాం. ఇక్కడ 10 ఉంటే ఓకే. వేరియబుల్‌లోకి వచ్చి ఇంటీజర్ టైప్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏని డాక్యుమెంట్‌లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా చూడండి ఇప్పుడు. సేవ్, సేవ్. ఇప్పుడు మనకేం అవుట్‌పుట్ రావాలి? 10 అని రావాలి. చూడండి 10 అని వచ్చింది కదా! అంటే ఏంటి? మనం ఏదైతే ఆ వేరియబుల్‌లో పాస్ చేసామో ఆ వేరియబుల్‌లో ఉన్న కంటెంట్ మనకు చూపిస్తుంది. కదా! ఇక్కడ మనకి పర్టిక్యులర్ డేటా టైప్ అనేది కావాల్సిన అవసరం లేదు. వేరియబుల్ ఉంటే చాలు. రైట్? చూడండి వేరియబుల్ ఉంటే చాలు. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? స్క్రిప్టింగ్ లాంగ్వేజా? ఫస్ట్ క్వెషన్ ఫ్రమ్ మై సైడ్. జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? స్క్రిప్టింగ్ లాంగ్వేజా? ఆన్సర్ కూడా నేనే చెప్తాను. జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ అండ్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చెప్పండి. జావా స్క్రిప్ట్ అనేది బోత్ స్క్రిప్టింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాట్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగే. ఓకే. బట్ ఆల్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ పైథాన్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇతర షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. షెల్ స్క్రిప్టింగ్ అవ్వచ్చు. ఇలా ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా అవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. బట్ ఆల్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే. అన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కాదు. దానికి రివర్స్‌లో ఉంటాయన్నమాట.